చాలా కాలం క్రితం ఒక అమ్మాయి తన పొడవైన జుట్టు నుండి ఒక భాగాన్ని కత్తిరించి తన ప్రియుడికి జ్ఞాపకార్థంగా ఇస్తుంది. మనం మళ్ళీ కలుసుకునే వరకు నేను నా జుట్టును కత్తిరించుకోను అని ఒక సీరియస్ ప్రామిస్ కూడా చేస్తుంది. కానీ వారు వీడుకోలు చెప్పుకున్న వెంటనే ఒక పెద్ద ఆయన ఆమెను ఒక చోటకు తీసుకెళ్తాడు. అక్కడ తన తండ్రి బలవంతం మీద ఆమెకు ఏమాత్రం ఇష్టం లేని ఒక రైతుతో పెళ్లి జరుగుతుంది. పెళ్ళైన కొద్ది రోజులకే తను తన మనసు చంపుకొని ఎంత పెద్ద తప్పు చేసిందో ఆమెకు అర్థమవుతుంది. ప్రతిరోజు కోళ్ల మధ్య పొలాల్లో నిలబడి బాధపడుతూ ఉంటుంది. తన జుట్టును పట్టించుకోవడం కూడా మానేస్తుంది. మరోవైపు ప్రియుడు బాధతో ఊరు వదిలి వెళ్ళిపోతాడు. ఒక డాక్టర్ సలహాతో తన బాధను తగ్గించుకోవడానికి కవితలు రాయడం మొదలు పెడతాడు. కానీ అతని కవితలు ఎవరి మనసును కరిగించలేవు. విసిగిపోయి పాత ప్రేమ కథలు పుస్తకాలు చదువుతూ కాలం గడుపుతాడు. ఏళ్లు గడిచే కొద్దీ ఆ అమ్మాయి జుట్టు ఎంతలా పెరుగుతుందంటే అది నేలను తాకుతుంది. ఆ జుట్టులో చిక్కుకొని ఎక్కడ పడిపోతుందో అని ఆమె భర్త భయపడుతూ జుట్టు కత్తిరించుకోమని గొడవ చేస్తాడు. అప్పుడు ఒక వింతైన సంఘటన జరుగుతుంది. ఇంటిపైకి ఎక్కిన ఒక ఆవు ఒక్కసారిగా జారి నేరుగా ఆమె భర్త మీద పడుతుంది. డాక్టర్ ఆవును ఆమె భర్తను హాస్పిటల్కి తీసుకెళ్తాడు. అప్పుడే ఆమెకు మొదటిసారి స్వేచ్ఛ దొరికినట్టు అనిపిస్తుంది. ఆమె వెంటనే తన ప్రియుడికి ఒక ఉత్తరం రాసి పోస్ట్ మ్యాన్ కి ఇస్తుంది. కానీ దురదృష్టవశాత్తు పోస్ట్ మ్యాన్ సైకిల్ రాయికి తగిలి ఆ ఉత్తరం కింద పడిపోతుంది. గాలికి ఎగిరిన ఆ ఉత్తరాన్ని ఒక మేక తినేస్తుంది. కొన్నాళ్ల తర్వాత వారిద్దరిని కలిపిన ఒక ప్రముఖ రచయిత చనిపోయాడని తెలిసి ఇద్దరు అతని అంత్యక్రియలకు వెళ్తారు. అక్కడ జనం మధ్యలో ఒకరినొకరు చూసుకొని పాత బంధాలను మరిచిపోయి గట్టిగా హగ్ చేసుకుంటారు. చివరకు పాత జీవితాన్ని వదిలేసి కొత్తగా జీవించడం మొదలు పెట్టారు.